టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాకాటి గుట్టురట్టు కావడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వాకాటి సస్పెన్షన్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ డెసిషన్ వెలువడింది. చాలా మంది పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి, కానీ వాకాటి పైన మాత్రం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎలా చూడాలంటారు? మాకు వాకాటి నారాయణ రెడ్డిది మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా చూశాను నేను. సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ వచ్చాయి. వీఆర్ సస్పెండింగ్ హిమ్ ఫ్రమ్ పార్టీ. అవన్నీ ప్రూవ్ అయినాక మళ్ళీ ఇది చేస్తాం తప్ప అంతవరకు యూ విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ది పార్టీ. ఎందుకంటే ఒక పద్ధతి ఉండాలి. ఏదైనా ఎవరు తప్పు చేసినా కరెక్ట్ కాదు పార్టీలో. సో వీఆర్ సస్పెండింగ్. టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏపీ సీఎం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు అనుగుణంగా తప్పు చేసిన వారిని పార్టీలో కొనసాగించడం సరైంది కాదు కాబట్టే సస్పెండ్ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. వాకాటి సస్పెన్షన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడుని అడుగుదాం. స్వామినాయుడు, చెప్పండి. ముందు బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి నివాసంలో నిన్నంతా సిబిఐ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. ఈ విచారణలో ఏది తేలకపోతే తర్వాత ఆయన పార్టీలో ఉంచాలా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అయితే నిన్న టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహించడం పట్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని సస్పెండ్ జరిగింది. ముందు జాగ్రత్త జరిగి ఎటువంటి విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలకు చేపట్టారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి విఎన్ఆర్ వినఫ్రా పవర్ లాజిస్టిక్ సంస్థల పేరుతో నారాయణ రెడ్డి చాలా కాలంగా నిర్మాణ రంగం ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల నుంచి సుమారు 450 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. అసలు వడ్డీ సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు నోటీసులు కూడా పంపారు. అయినప్పటికీ ఆయన నుండి స్పందన లేకపోవడంతో బకాయిలు పడిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల బ్యాంకులు కూడా నోటీసులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో వాకాటి నారాయణ రెడ్డి పైన చీటింగ్ కేసులతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నకిలీ డాక్యుమెంట్లతో వాకాటి తమ నుంచి 190 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండియా సిబిఐకి ఆరోపణ చేసిన నేపథ్యంలో నిన్న సిబిఐ తన నివాసంలోని నాయుడు, ఒక్క నిమిషం. అయితే సుజనా చౌదరి, గంటా శ్రీనివాస్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది పైన ఇట్లాంటి కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళ పైన మాత్రం ఎటువంటి చర్య తీసుకోలేదు. వాకాటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇమ్మీడియట్ గా వితిన్ 2 days చర్య తీసుకోవడం మనం చూస్తున్నాం. ఎలా చూడాలి? టీడీపీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? బిందు, ఇంతకు ముందే మార్చెస్ బ్యాంకుల నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి 200 కోట్ల రూపాయలను తీసుకొని బ్యాంకులకి ఎగనామం పెట్టారు. దీని మీద మార్చెస్ బ్యాంకులు హైకోర్టులను కూడా కేసు వేయడం జరిగింది. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన బినామీ పేర్లతో ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూడా బ్యాంకుల రుణాలు తీసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు మంత్రులు కూడా బ్యాంకులకు రుణాలు ఎగవేత వేయడం జరిగింది. అప్పట్లో పెద్ద ఎత్తున పార్టీలో కానీ లేదంటే ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న మాత్రము వాకాటి నారాయణ రెడ్డి మీద ఇంట్లో సిబిఐ సోదాలు జరిగిన నేపథ్యంలో వాకాటి నారాయణ రెడ్డిని 24 గంటల్లో గడవక ముందే పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వాకాటి నారాయణ రెడ్డి మీద చర్యలు తీసుకొని మిగతా ఇద్దరు మంత్రుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకలాగా మరొకరికి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కావాల్సిన వారిని ఒక విధంగా చేస్తున్నారు. తనకి చెడ్డ పేరు వస్తుందని భయంతో వాకాటి నారాయణ రెడ్డిని మాత్రం బలిపశం చేశారు. తనకి అండగా ఉన్న బినామీలుగా ఉన్న ఇద్దరు మంత్రుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పార్టీలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీసుకుంటే అందరి మీద చర్యలు ఒకే రకమైన యాక్షన్ తీసుకోవాలి. ఒకళ్ళు ఒక విధంగా మరొక రకంగా ట్రీట్మెంట్ చేయడం పార్టీలో ఎంతవరకు కరెక్ట్ అని కూడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాకాటి నారాయణ రెడ్డితో పాటు ఇద్దరు మంత్రుల మీద కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా మంచి చర్య తీసుకున్నారనే సంకేతాలు వెళ్తాయి తప్ప ఏదో ఒకరి మీద చర్యలు తీసుకుని చేతులు తీసుకుంటే పార్టీలో చేసిన తప్పును మాత్రం పోవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిందు. రైట్ నాయుడు.